రైతు మిత్రులకు నమస్కారం. మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో అనేక రకాల ప్రాంతాలకి అనేక రకాల రాష్ట్రాలకి మన కంపెనీలో తయారు చేసిన ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్లు అయితే సరఫరా డెలివరీ చేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు రైతులు డెలివరీ తీసుకున్న తర్వాత మన ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ని ఏ విధంగా వాడుకోవాలి, పీటు ఎట్లా కట్ చేసుకోవాలి, ట్రాక్టర్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి, లేకుంటే నీళ్ళు ఎట్లా పట్టుకోవాలి, మళ్ళీ స్ప్రేయింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రెషర్ ఏ విధంగా పెట్టుకోవాలి, అనేక రకాల సందేహాలు అయితే ఉన్నాయి కదా. ఆ అన్ని రకాల సందేహాలు మనం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియోని మొత్తం చివరి దాకా చూడండి, మీకు కావాల్సిన మొత్తం సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత మనం వాడే ఎస్టీపీ పంపు కూడా ఎక్కువ కాలం మణిగా వచ్చేటట్లు 2-3 టిప్స్ కూడా ఉన్నాయి. ఆ టిప్స్ కూడా చెప్తే మనకి ఎక్కువ కాలం మంచిగా ప్రెషర్ అనేది అప్ అండ్ డౌన్ కాకుండా ఎక్కువ రోజులు పనిచేస్తుంది, మన్నికగా ఉంటుంది. వీడియో అయితే పూర్తి వరకు చూడండి, మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ముందుగా మన ట్రాక్టర్ మోటార్ స్పేర్ దగ్గరికి తీసుకొచ్చి 3 పాయింట్ లింకేజ్ అయితే ఫిట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి 2 ఉంటాయి, 2 హోల్స్ ఉంటాయి. పైకంటే పైకి, కిందికంటే కిందికి మనకు హైట్ అడ్జస్ట్మెంట్ ఉన్నట్లు ఆప్షన్స్ ఇస్తుంది కంపెనీ. ఈ విధంగా లాక్ పిన్ వేసేసుకొని 1, 2, 3 పంపు డెలివరీ తీసుకున్న తర్వాత 3 పాయింట్ లింకేజ్ అయితే ఫిట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పీటీఓ. ఇక్కడ వచ్చేసి మన పీటీఓ ఉంది. డెలివరీతో పాటు మన పీటీఓ కూడా ఇట్లా ఇస్తారు. పీటీఓ అనేది ఈ సైజులో వస్తుంది. ఈ పీటీఓని ఒక్కొక్క ట్రాక్టర్కి అయితే కటింగ్ పడుతుంది, ఒక్కొక్క ట్రాక్టర్కి అయితే కటింగ్ పడదు. ఇప్పుడు మహేంద్ర, సోనాలిక, స్వరాజ్కి అయితే కటింగ్ పడుతుంది పక్క. ఇట్లా కొన్నిసార్లు జాండీర్కి, న్యూ ఐలాండ్కి అయితే కటింగ్ పడదు. ఏ మిషన్ అయినా, ట్రాక్టర్ మోటార్ స్పేర్ అయినా పర్లేదు, రౌటోవేటర్ అయినా పర్లేదు, థ్రెషర్ అయినా పర్లేదు, వేరే ఇతర మిషన్లు ఏవైనా పర్లేదు. కానీ ఈ దొడ్డు పైప్ అనేది ఎప్పుడైనా సరే ట్రాక్టర్ వైపు ఉండాలి, సన్న పైప్ అనేది ఎప్పుడైనా సరే ఇంప్లిమెంట్ సైడ్ ఉండాలి. ఎందుకంటే పవర్ జనరేట్ చేసేది ఇటువైపు కాబట్టి. దొడ్డు పైప్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత, సన్న పైప్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎంతైతే కటింగ్ పడుతుంది. సామాన్యంగా ఎవరికైనా కానీ ఈ 4 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అట్లా పడుతుంటుంది. మధ్యలో గ్యాప్ కూడా అంతే ఉంచుకోవాలి. మంచిగా కటింగ్ చేసుకున్న తర్వాత ట్రాక్టర్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ పీటీఓ ఉంది కదా, పీటీఓ గాలా ఉంది కదా, ఈ గాలలో కరెక్ట్ లాక్ అనేది కూర్చోవాలి పీటీఓలో. అప్పుడైతేనే కరెక్ట్ ఫిట్ అయి ఉంటుంది. అప్పుడు టప్ అండ్ సౌండ్ కూడా వస్తుంది కూర్చున్నట్టు. ఇంకా మళ్ళీ ఇట్లా ఒకసారి బయటకు గుంజుకోవాలి. బయటకు గుంజి చూసుకుంటే ఫిట్ అయిందే కదా తెలుస్తుంది. ఇప్పుడు పీటీఓ ఒక వైపు అయితే ఫిట్ చేసుకున్నాం కదా, ఇంకో వైపు ఇంకోటి ఫిట్ చేసుకోవాలి కదా. ఈ ఇంకో వైపు ఫిట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే, ఇది వచ్చేసి ట్రయాంగిల్ పైప్ కదా. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి వచ్చేసి కొంచెం దొడ్డుగా ఉంటుంది. ఈ కర్వు ఇక్కడ, ఈ కర్వు 2 కలవాలి. కలిస్తేనే మనకు పీటీఓనే చక్కగా సర్రన లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రెండు కలవకుండా కొంతమంది సుత్తతో కొడతారు, అప్పుడు పీటీఓ అనేది ఖరాబ్ అవుతుంది. ఈ 2 కల్పించిన తర్వాతనే పీటీఓ అనేది అనుసంధానం చేయాలి. ట్రాక్టర్ సైడ్ అటు పెట్టేసారు కదా. ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్ మోటార్ స్పేర్ వైపు ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఈడ కూడా గాలా ఉంది, ఈ గాలా లోపల కరెక్ట్ ఫిట్ అయ్యి టప్ అండ్ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గుంజి చూసుకుంటే తెలిసిపోతుంది మంచిగా ఫిట్ అయిందా కాలేదా అని. అంతే. ఇంకా ఇప్పుడైతే 3 పాయింట్ లింకేజ్ ఫిట్ చేసుకున్నాము, పీటీఓ ఫిట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ప్రేయింగ్ చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ట్యాంక్ నిండా నీళ్ళు ఉండాలి. నీళ్లు నింపుకోవాలనుకుంటే మనం దీంతో పాటే ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ కూడా ఇస్తున్నాము. అది కూడా 8 మీటర్లు ఇస్తున్నాము. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మీటర్లు మంచి క్వాలిటీతోనే ఆటో వాటర్ ఫిల్లింగ్ పైపు మనం ఒక్కరే ఇస్తున్నాము. ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది, మంచి మెష్ ఉంటుంది. మంచి మెష్తో పాటు హై క్వాలిటీ పైప్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు దీని సహాయంతో మనం వాటర్ అనేది నింపుకుందాము. ఇప్పుడైతే ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ సహాయంతో మనం ట్యాంక్ అయితే నింపుకోవాలి కదా నీళ్ళు. పంపుకు వచ్చేసి 3 గేట్ వాల్ ఉంటాయి. ఈ 3 గేట్ వాల్లో ఏదో ఒక గేట్ వాల్ అనేది మనం ఇప్పేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉన్నది. ఈ 27 నెంబర్ పాన వస్తుంది. 27 నెంబర్ పాన సాయంతో తీసుకోవాలి. లేకుంటే మనం ఇచ్చే టూల్ కిట్లో అడ్జస్టబుల్ పాన ఉంటుంది. ఆ అడ్జస్టబుల్ పాన సాయంతో మనం దీన్ని అయితే తిప్పుకోవాలి. లూజ్ చేసేసుకొని చేతిని ఇట్లా ఇప్పేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మన ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్లో 2 పైపు, ఒకటి వచ్చేసి ఇన్ను, ఒకటి వచ్చేసి అవుట్ వస్తుంది కదా పైపు. 2 పైపులు వస్తాయి, 2 ఎండ్లు. ఒకటి వచ్చేసి ఈ భాగం తీసుకొచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి. ఇందులో వచ్చేసి వాచర్ కూడా ఉంటుంది. వాచర్ ఉందా లేదా పక్క చూసుకోవాలి. వాచర్ ఉంటేనే పని చేస్తుంది. ఇట్లా జస్ట్ టైట్ చేసుకుంటే సరిపోతుంది, చేతితో టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఎండ్ అయితే అక్కడ ఫిట్ చేసుకున్నాం కదా. ఇంకో ఎండ్ వచ్చేసి ఇది వచ్చేసి హై క్వాలిటీ మెష్ ఉన్న ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ ఉండడం వల్ల ఏంటంటే చెత్త అనేది లోపలికి పోదు, సరేనా. ఈ మెష్ అనేది దానికోసం సహాయపడుతుంది. ఈ భాగం అనేది ఇక్కడ సంపుల ఇట్లా పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇందులో పెట్టేసిన తర్వాత ఇంకో ఎండ్ ఉంటుంది కదా, ఈ గ్రీన్ కలర్ పైపు ఎండ్. ఈ ఎండ్ వచ్చేసి
తీసుకొచ్చి మన ట్యాంక్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ ఫిట్ అయిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, ఇంకో సైడ్ వచ్చేసి సంపులో పెట్టుకోవాలి, లాస్ట్ పైప్ వచ్చేసి ట్యాంక్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత పీటీఓ ఆన్ చేసుకోవాలి. బట్ పీటీఓ ఆన్ చేసుకునే ముందు ఈ గేట్ వాల్ అన్నీ బంద్ చేసి ఉండాలి. కాకపోతే ఏదైతే కనెక్షన్ ఇచ్చినామో ఆ ఒక్క గేట్ వాల్ అనేది ఆన్లో ఉండాలి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో ట్యాంకులో మాత్రం పక్కా అనేది కొంచెం ఇంత మందం, ఒక 2 నెలల మందం అయితే నీళ్ళు అయితే పక్కా ఉండాలి. నీళ్ళు లేకపోతే ఎయిర్ పడుతుంది. ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి పీటీఓ ఆన్ చేసుకోవాలి. పీటీఓ ఆన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ట్రాక్టర్ పీటీఓ మన స్ప్రేయర్ పీటీఓతో సమాంతరంగా ఉంటుంది. ఎక్కువ రోజులనే పీటీఓ వస్తుంది, ఎక్కువ రోజులనే మిషన్ అనేది పనిచేస్తుంది, తక్కువ లోడ్ తీసుకుంటుంది, ఎక్కువ ప్రెషర్ అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ. ఎప్పుడైతే పీటీఓ వేసుకుంటే నీళ్ళు అనేది పట్టని వచ్చేస్తాయి. పీటీఓ దాళ్ళు నీళ్ళు పోసుకున్నప్పుడు చూడండి నీళ్ళు కూడా ఎట్లా వస్తాయో, ఎంత హెవీ వస్తాయో. బోర్ మోటార్ దుంకున్నాడు వస్తాయి నీళ్ళు ఎంత ఫాస్ట్గా. ఇట్లా ఫటాఫట ట్యాంక్ అనేది నిండిపోతుంది. ఇప్పుడు నీళ్ళు నింపుకునేది అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే మందు కలుపుకోవాలి. మందు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆటో రోలింగ్ సిస్టమ్, ఇంకోటి వచ్చేసి జీరో మెయింటెనెన్స్ వైపర్ సిస్టమ్. ఇందులో మనం ట్రాక్టర్ వెళ్ళే ప్లేసులనేమో ఈ జీరో మెయింటెనెన్స్ వైపర్ సిస్టమ్తో మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ వెళ్ళని ప్లేసులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు వరి ఉంది, వరి అయితే మనం ట్రాక్టర్ అనేది తీసుకుపోలేము. అది గట్టి పైన దూరంగా పెట్టుకొని ఈ పైపును 1000 ఫీట్ల పైప్ ఉంటుంది, 300 మీటర్లు హై క్వాలిటీ 10 mm పైప్ ఉంటుంది. ఈ పైప్ని మనం పొలం లోపల తీసుకుపోయి స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైప్ని ఏ విధంగా వాడుకోవాలో మనం చూద్దాము. ఈ పైప్ని వాడుకోవాలంటే పీటీఓ ఆన్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ని తీసేస్తే పైప్ అనేది అక్కడెక్కడ మూవ్ అవుతుంది. ఈ లాక్ని తీసేసేయాలి. లాక్ని తీసేసి ఈ గన్ హోల్డర్ నుండి గన్ బయటకు తీసేసి ఇట్లా గుంజుకుంటే ఇది ఆటోమేటిక్గా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వచ్చేసి 15 నుండి 25 ఫీట్ల వరకు కూడా కవర్ చేస్తుంది. మనం పెట్టుకుని ప్రెషర్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి 3 డిస్కులు వస్తుంది మన గన్ను. ఒకటి మీడియం సైజు, ఒకటి స్మాల్ సైజు, ఒకటి లార్జ్ సైజు వస్తుంది. ఇట్లా దువ్వ కూడా మంచిగా పెట్టుకోవచ్చు. ఇట్లా కూరగాయల తోటలు ఉంటారు కదా, వాళ్ళకి దువ్వ అనేది ఎక్కువ కావాలి, ప్రెషర్ అనేది తక్కువ కావాలి. మిరప తోటలు కూడా అంతే, దువ్వ అనేది ఎక్కువ ఉండాలి వాళ్ళకి. లాంగ్ డిస్టెన్స్ కూడా ఎంత కవర్ చేస్తుందో చూడండి. మళ్ళీ ప్రెషర్ కూడా దువ్వ పెట్టుకున్నప్పుడు ఎంత సిల్కీ స్మూత్ వస్తుంది. స్మూత్ అసలు మంచిగా సకలుగులో పడుతుంది అండి. నార్మల్గా అక్కడ తిప్పుకోవడానికి కూడా స్మూత్గా ఉంటుంది. బేరింగ్ సిస్టమ్ ఉంటుంది గన్ను. చూడండి ఎంత స్మూత్గా తిరుగుతుందో. వేరే వాటిలో రావడం చూడండి. దువ్వ ఎంత మంచిగా వస్తుందో. ఇంత మంచిగా స్ప్రేయింగ్ అవ్వాలి కదా. స్ప్రే అవ్వాలంటే ఇంత సిల్కీ స్మూత్ వస్తుంది చూడండి. మంచిగా గిలిగింతలు పెడుతుంది ఇట్లా చేయి పెడితే. ఎన్ని మైక్రో పార్ట్స్గా ఒక్క నీటి అణువు విభజించి డివైడ్ అయ్యి మన మొక్క మీద పడుతుందో, మంచిగా మంచి కురిసినట్టు మన మొక్కకు అంత మంచి లాభాలు అయితే చేకూరుతాయి మనం కలిపే మందు వల్ల. ఇప్పుడు వచ్చేసి స్ప్రేయింగ్ అయిపోయింది. మళ్ళీ పైపును చుట్టుకోవాలి. పైపును చుట్టుకోవాలంటే పీటీఓ నడవాలి. ఈ వాల్ని వెనకాల కనుక్కుంటే మన గన్కి అనేది సప్లై అనేది అయిపోతుంది. గన్ సప్లై అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని చుట్టుకోవాలనుకుంటే ఇడున్న లాక్ తీసేసి అనుకోండి, లాక్ తీసేస్తే లాక్ అయిపోతుంది. ఇక్కడ క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్ కూడా కంప్లీట్ హై క్వాలిటీ స్ప్రింగ్తోనే హై క్వాలిటీగా ట్రాక్టర్కి క్లచ్ ఎంతైతే స్టాండర్డ్గా ఉంటుందో మన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కూడా అంతే క్లచ్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇది జస్ట్ క్లచ్ ఇట్లా తొక్కేస్తే ఇది తిరుగుతుంది. ఇట్లా చుట్టుకోవాలి అంతే. ఇట్లా అయిన తర్వాత ఇట్లా గన్ ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్ ఉంటుంది కదా, లాక్ వాపస్ తీసుకుంటే అయిపోతుంది అంతే. ఇందాక 300 మీటర్ల పైపుతో మనం స్ప్రేయింగ్ చేసుకున్నాం కదా, ఆ 300 మీటర్ల పైపుకి ప్రెషర్ ఏ విధంగా పెట్టుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను. 300 మీటర్ల పైప్ అంటే చాలా దూరం కదా, చాలా దూరం కాబట్టి మనం ఒక్కొక్క పంపుకు ఒక్కోలా ఉంటుంది. దానికి 2, 4, 6, 8 చూపించే విధంగా ఉంటుంది. కొన్ని దాంట్లోకి 20, 40, 60, 80 అట్లా ఉంటుంది. అది ఏది ఉన్నా సరే మనం 40 కానీ 4 కానీ పెట్టుకుంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి దానికి సరిపోని ప్రెషర్ అనేది ఉంటుంది. 40 పెట్టుకుంటే యూనిక్ ప్రెషరు, 40 పెట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది ప్రెషరు. ఇది సరిపోతుంది. ఈ 40 ఏ విధంగా పెట్టుకోవాలంటే చూడండి, ఇప్పుడు జస్ట్ ఆన్ చేస్తే 40కి వచ్చేస్తుంది. మనం ఎక్కువ పెట్టుకోవాలంటే తక్కువ పెట్టుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అనాలే. చూడండి తగ్గుతూ ఉంది.
ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఈ ముళ్ళు అనేది పైకి పోతూ ఉంటుంది. ఇప్పుడు 40 పెట్టుకున్నాం కదా, 4 నెంబర్ పెట్టుకున్నాం కదా, ఇది మనకు సరిపోయింది ప్రెజరు. ఈ ప్రెజర్ సరిపోయింది అనుకుంటే ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ని ఇట్లా లాక్ చేసి పెట్టుకుంటే ఇంకా ఎల్లకాలం అట్లే ఉంటుంది. మాటికి ప్రెజర్ గురించి అక్కడెక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెజర్ ఇది ఆటో లాక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వైపర్ సిస్టమ్కి ఏ విధంగా పెట్టుకోవాలి? వైపర్ సిస్టమ్కి పైపులు దగ్గరగా ఉంటాయి కదా, పైపులు దగ్గరగా ఉంటాయి కాబట్టి 20 నెంబర్ 2 కానీ 3 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాక్ సిస్టమ్ మళ్ళీ వెనకాలకు తీసేసి వాపస్ పెట్టేసి కొంచెం ప్రెజర్ తక్కువ చేసుకుంటే 3 నెంబర్ ఉంది కదా, 3 నెంబర్ పెట్టుకోండి. ఇట్లా 3 నెంబర్ పెట్టుకొని 3 నెంబర్ ఉంది కదా, 2 కానీ 3 కానీ పెట్టుకొని ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ని మళ్ళీ కిందికి అనుకుంటే లాక్ అయిపోతుంది. ఇంకా ప్రెజర్ అనేది అప్ అండ్ డౌన్ కాదు. ఇప్పుడు ఇది ప్రెజర్ పెట్టుకున్న తర్వాత ఈ గేట్ వాల్ ఓపెన్ చేసేస్తే, ఈ గేట్ వాల్ ఓపెన్ చేసుకోవాలి. ఈ గేట్ వాల్ అనేది మిడిల్ గేట్ వాల్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత మనం అక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది ఏ విధంగా వస్తుందో. ఈ ప్రెజర్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా అడ్జస్టబుల్. బుల్లెట్ లాగా లాంగ్ దూరం పోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. మనకు దీన్ని కూడా దువ్వ ఎక్కువ రావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే మొక్కకు మంచిగా మంచు కూర్చేట్టు మంచిగా పడుతుంది. మన ఆకులకు కానీ కాండం కానీ మొత్తం ఏదో లాంగ్ వెళ్తుంది. దీనికి కూడా 3 డిస్కులు వస్తాయి ఎక్స్ట్రా. ఇంకోటి మనం ఇచ్చే ఇప్పుడు మొక్క హైట్ అంటే హైట్ కిందికంటే కిందికి. ఇప్పుడు పత్తి వేస్తాం, పత్తి కిందికి ఉంటుంది. ఫస్ట్ వేసినప్పుడు కిందికి ఇది జస్ట్ నట్టు ఉంటుంది, నట్టు లూజ్ చేసుకొని కిందికి అనుకుంటే అయిపోతుంది, అది కిందికి వచ్చేస్తుంది. మొక్క హైట్ ఉంది, కంది లేకుంటే వేరే ఇతర పంటలు హైట్ ఉంటుంది, ఈ నట్టు మళ్ళీ సేమ్ లూజ్ చేసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇదే సిస్టమ్తో మనము తోటలో కూడా చేసుకోవచ్చు. జామ కానీ, సీతాఫలం కానీ, సపోటా కానీ, వేరే ఇతర పంటలు, ఆరెంజ్ కానీ, వేరేది కానీ. ఇక్కడ జస్ట్ ఈ నట్టు ఉందా, ఈ నట్టును లూజ్ చేసేసి పైకి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా ఈ మన 2-in-1 స్ప్రేయర్ పనిచేస్తుంది. ఇప్పుడు 2 విధాలుగా స్ప్రేయింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా, అలాగే ప్రెజర్ ఏ విధంగా పెట్టుకోవాలని కూడా తెలుసుకున్నాం కదా. వైపర్ అయితేనేమో 2 నెంబరు, ఈ పైప్ అయితేనేమో 4 నెంబరు. సింపుల్గా యూనిక్గా సెట్ అయిపోతుంది. పెట్టుకున్న తర్వాత కూడా ఆటో లాక్ సిస్టమ్ కూడా ఉంది కదా, అదైతే మర్చిపోకండి. ఇప్పుడు మొత్తం స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం సామాన్యంగా ఎప్పుడైనా కానీ స్ప్రేయింగ్ చేసిన తర్వాత చక్కగా తీసుకుపోయి ఇంటికాడ పెడతాం, లేకుంటే చెట్టు కాడ పెడతాం, వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఈ పంపు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి, ఎక్కువ కాలం మంచిగా ప్రెషర్ తక్కువ కాకుండా అప్ అండ్ డౌన్ కాకుండా పని చేయాలంటే, ఇప్పుడు మనం ఇందులో స్ప్రేయింగ్ చేసినాం కదా, ఇందులో రకరకాల కెమికల్స్ అయితే కలుపుతాం, పౌడర్లు కలుపుతాం, ఏంటంటో కలుపుతాం కదా. ఏంటంటే జస్ట్ అర్ధ ట్యాంక్ వరకు మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ ఒకసారి అవసరం లేకుండా సరే స్ప్రేయింగ్ చేసేసేయండి. కనీసం నీళ్ళైతే ఇందులో నింపి మళ్ళీ బయటకన్నా చేసేసేయండి స్ప్రేయర్ సాయంతో. తద్వారా ఏంటంటే లోపల పేరుకపోయిన పౌడర్ కానీ మందు కానీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి క్లీన్ అయిపోతుంది. తద్వారా ఏంటంటే లోపల మందు అనేది అట్లే స్టోర్ అయి ఉండదు. ఆ వాచర్లు, పిస్టన్లు, స్ప్రింగులు అనేది తినేవు, కొట్టేయవు. అట్లనే లూబ్రికేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లో లూబ్రికేషన్ అనేది ఎప్పుడు మంచిగా జరుగుతూనే ఉండాలి. సీజన్ టైంలో ఎవ్రీ 2 డేస్కి ఎవ్రీ 1 డే కొట్టినా ఏం కాదు, తప్పేం లేదు. ఇక్కడ 3 ఉన్నాయి కదా లూబ్రికేషన్వి, గ్రీజ్ నిప్పల్స్. ఈ గ్రీజ్ నిప్పల్స్ అనేది ఎప్పుడు గ్రీజ్ ఉంటూనే ఉండాలి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇందులో గ్రీజ్ ఫుల్లే ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఇది ఎప్పుడు రోజుకోసారి ఇట్లా టైట్ చేసుకోవాలి. ఫుల్ పెట్టుకున్న తర్వాత టైట్ అవుతుంది కదా, మళ్ళీ పొలం కాడికి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టైట్ చేయాలి. మెల్లమెల్లగా 1 రౌండ్ 2 రౌండ్లు తిప్పుతూ ఉండాలి. అది మొత్తం అయిపోయిన తర్వాత తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉందా లేదా చూసుకోవాలి. ఓవెల్ అయిపోయిందంటే మళ్ళీ గ్రీజ్ పెట్టుకోవాలి. తద్వారా ఏంటంటే లూబ్రికేషన్ లోపల పిస్టన్ అక్కడ ముందలకి వెనకాల కొడతా ఉంటుంది కదా, ఆ లూబ్రికేషన్ మంచిగా జరుగుతుంది. ఆ లూబ్రికేషన్ మంచిగా జరిగినప్పుడు మనకు ప్రెజర్ అనేది ఫ్లక్చువేషన్ ఉండదు, అప్ అండ్ డౌన్ అనేది కాదు. అట్లే మన వాచర్లు ఉన్నాయి కదా, వాచర్లు కానీ, హెడ్ వాల్ కానీ, పిస్టన్ వాచర్లు కానీ, అవన్నీ కొట్టేవు, తినేవు, ప్రెషర్ అనేది ఎక్కడ డ్రాప్ కాదు. తర్వాత ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఆయిల్. ఈ మనం పోసే ఆయిల్ ఏంటంటే 20W40 బైక్ ఇంజన్ ఆయిల్. ఎక్కడ పోయినా ఏ ఆటోమొబైల్ షాప్కి అయినా మనం అడిగితే ఇస్తారు 20W40 ఆయిల్, లేదంటే బైక్ ఆయిల్ అనేది ఇచ్చేస్తారు. మనము కంపెనీతో పాటు పంపించేటప్పుడు ఇందులో ఆయిల్ పోసి పంపిస్తాం కదా, ఒక 80-100 ట్యాంకులు కొట్టేంత వరకు ఈ ఆయిల్ అనేది వాడండి. దాని తర్వాత మంచిగా సరే ఒకసారి తీసేసిన తర్వాత ఏ విధంగా తీసేసేయాలంటే డ్రైన్ ఉంది కదా, ఈ డ్రైన్ దగ్గర జస్ట్ నట్టు లూజ్ చేసేస్తే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఇది నట్ బోల్ట్ ఫిట్ చేసేస్తే
సరిపోతుంది. ఫిట్ చేసిన తర్వాత ఈడ ఉన్న ఆయిల్ ఉంది కదా, ఈ ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ ఓపెన్ చేసేస్తే ఇందులో ఆయిల్ పోసుకోవచ్చు. 900 ml ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. చాలామంది 1 లీటర్ పోస్తారు, 1 లీటర్ పోసినా ఏం కాదు, కానీ ఓవేళ ఎక్కువైతే ఇందులోకెళ్ళి బయటికి చిమ్ముతుంది. 900 ml పోసుకుంటే సరిపోతుంది. 900 ml పోసుకున్న తర్వాత ప్రతి 200 నుండి 210 పంపులు, 220 పంపులు అంటే డబ్బలు అయ్యేంత వరకు మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకోటి ఏంటంటే వాడంగా బెల్టులు లూజ్ అవుతాయి. ఒక్కోసారి బెల్ట్ లూజ్ అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బెల్ట్ లూజ్ అయినప్పుడు ఒకసారి గమనించి, ఇక్కడ 4 బోల్ట్లు ఉన్నాయి కదా, 4 బోల్ట్లు ఇక్కడ కిందికి వెళ్ళి లూజ్ చేసి పైనకి వెళ్ళి టైట్ చేసేస్తే పైకి వెళ్ళిపోతుంది. తద్వారా బెల్టులు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సిస్టమ్ మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లోనే లభిస్తుంది. ఇక్కడ ఈ లూబ్రికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వెనకాల జీరో మెయింటెనెన్స్ వైపర్ సిస్టమ్ ఉంది కదా మన దగ్గర. అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో మాత్రమే దొరికే జీరో మెయింటెనెన్స్ సిస్టమ్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా జీరో మెయింటెనెన్స్ సిస్టమ్. ఎక్కడ బుషులు కానీ, టాకాలు కానీ, వెల్డింగ్ బుషులు కానీ అవన్నీ ఏమి ఉండవు. కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ బేరింగ్లు ఉంటాయి, పాయింట్ టు పాయింట్ గ్రీజ్ నిప్పల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎక్కడెక్కడైతే గ్రీజ్ నిప్పల్స్ ఉన్నాయో అక్కడెక్కడ మీరు గ్రీజ్ అనేది గ్రీజ్ గన్ సాయంతో గ్రీజింగ్ చేసుకుంటే ఇది కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. రాపిడ్ జరగకుండా మంచిగా స్మూత్గా జరుగుతుంది. ఓతాన కొట్టి ఓతాన పడకుండా, ఓతాన కొట్టి ఓతాన పడకుండా ఉంటుంది కదా వేరే దళాలు అమ్మే సిస్టమ్. ఇది అట్లా కాదు, జీరో మెయింటెనెన్స్ సిస్టమ్. ఇది వచ్చేసి ఇక్కడ గ్రీజ్ నిప్పల్ ఉంది, ఇక్కడ గ్రీజ్ నిప్పల్ ఉంది, ఇక్కడ గ్రీజ్ నిప్పల్ ఉంది, ఇక్కడ గ్రీజ్ నిప్పల్ ఉంది. కింద షాఫ్ట్ కూడా 3 గ్రీజ్ నిప్పల్స్ ఉంటాయి, ఇక్కడ గ్రీజ్ నిప్పల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బేరింగ్ సిస్టమ్. జీరో మెయింటెనెన్స్ వైపర్ సిస్టంలో ఇది వచ్చేసి బేరింగ్ సిస్టమ్. బేరింగ్ సిస్టంలో జస్ట్ ఒక సుక్క ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 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 4 చోట్ల ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చెప్పింది చేసుకుంటూ పోతే మనకు ఎల్లకాలం ఇట్లా వడి ఉంటుంది మన ఇంట్లో. మన ట్రాక్టర్ మోటార్స్ పేరు అన్నపూర్ణ కంపెనీది. వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో ఫాలో చేసి తెలపండి నాకు. ఒకవేళ ఇంకా వేరే ఇతర డౌట్లు ఉన్నా, లేకుంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నా కామెంట్ రూపంలో చెప్పండి. దాని మీద కూడా సపరేట్గా చర్చించడానికి ఒక వీడియో తీద్దాం.